తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో వంగాముత్యాల బంజర్ గ్రామంలో 1977వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెనుబల్లి మండలం విఎం బంజర్ హెడ్ క్వార్టర్లో 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది. అప్పుడు నిర్మాణంని ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. నిత్యం ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్కి వివిధ ప్రాంతాలు, ఇటు తిరుపతి, నెల్లూరు, గుంటూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, బందరు మరియు ఇటు వైజాగ్, పలాస మరియు రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి, ఇటు హైదరాబాద్, నాగర్ కర్నూల్ మరియు సుదూర ప్రాంతాల నుంచి, ఇటు జగదల్పూర్, కుంట, కల్లేరు, భద్రాచలం ఏరియాల నుంచి నిత్యం 700 పైగా బస్సులు ఈ యొక్క బస్టాండ్ని టచ్ చేసి వెళ్తుంటాయి. అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇక్కడ కొన్ని సౌకర్యాల్లో మంచినీటి సౌకర్యం మాత్రం ఇక్కడ స్థానిక ఆర్యవైశ్య సంఘం వారు ఒక ప్రిజన్ ఏర్పాటు చేసి దాహార్తి తీరుస్తున్నారు. అంతేకాకుండా దాతల సహాయ సహకారాలతో చుట్టూ సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసి అవి ఉన్నాయి. చెట్ల నీడన తర్వాత బస్టాండ్ ఆవరణలో ఉంటున్నారు. కానీ ఇక్కడ సుదూర ప్రాంతాలు, సపోజ్ గుంటూరు ఆ ఏరియాలో బస్సు ఎక్కిన వారు మూత్రాశయాలకు వెళ్ళాలంటే కేవలం 2 అంటే 2, మహిళలకు 2, పురుషులకు 2 మూత్రశాలలు మాత్రమే ఉన్నాయి. ఈ మూత్రశాలలు లేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. 2 మూత్రశాలతో 700 బస్సులు ప్రయాణించే జర్నీ ఉన్నాయి ఈ ప్రాంతానికి. దీన్ని ఆర్టీసీ వారు దీన్ని అభివృద్ధి కోసం పట్టించుకోవట్లేదు. దాతల సహకారంతో కుర్చీలు, సిమెంట్ బల్లలు మరియు వాటర్ సౌకర్యం కల్పించారు. కానీ ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఈ బస్ స్టాండు కనీసం ప్రజలకి ఇంకా మూత్రశాలలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా ఇక ఒక విధంగా చెప్పాలంటే 1 వేలో నిలబడుతుంటాయి వెహికల్స్ అన్నీ. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మన భద్రాచలం, కల్లేరు, తర్వాత కుంట అటు వెళ్ళే బస్సులు, ప్రతి బస్సు కూడా కొత్తగూడెం అటు వెళ్ళే బస్సులు మొత్తం విజయవాడ సైడ్ నుంచి వచ్చేవి ఇక్కడికే భోజనానికి ఆపుతుంటారు. ప్రయాణికులకి ఇక్కడ భోజన సౌకర్యం, టిఫిన్ సౌకర్యం ఉన్నది, క్యాంటీన్ సౌకర్యం. కానీ ఇక్కడ మూత్రశాలలు సౌకర్యమే లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క బస్ స్టాండ్కి రోజు నిత్యం 700 పైగా బస్సులు వస్తుంటాయి. ఎక్కడైనా ఆర్టీసీ వారు దృష్టి మళ్లించి 2 ఎకరాల స్థలం ఉన్నది, కాంప్లెక్స్ కూడా నిర్మాణం బాగానే చేశారు. కానీ ఇంకా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. దాంట్లో కొన్ని మూత్రశాలలు మంచిగా ఏర్పాటు చేస్తే ప్రయాణికులు సౌకర్యంగా ఉంటుందని, అదేవిధంగా పైన అక్కడ కార్గో సర్వీస్ ఉన్నది, ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం ఉన్నది, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇది మనకి ఆంధ్రాకి 10 కిలోమీటర్ల బోర్డర్లో ఉన్నది. ఇటు ఛత్తీస్గఢ్ కానీ, కుంట కానీ, ఇటు ఆంధ్ర వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ రద్దీగా ఉండటం వల్ల ప్రయాణికులకు ఇక్కడ ఈ యొక్క అరకొర సౌకర్యాలని పూర్తి చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రజలందరూ వేడుకుంటున్నారు. ఈ యొక్క సౌకర్యాలని ఆర్టీసీ వారు దృష్టి మళ్లించి వారికి ఉచిత బస్సు ఇచ్చి ఎట్లా అద్దుకుంటున్నారో మహిళల్ని, అదేవిధంగా మహిళలకి, పురుషులకి ఇక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ప్రయాణికులందరూ కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్సులు రాకపోకలు ఇక్కడ నిత్యం కనీసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురి చేస్తుంది ఈ బస్ స్టాండ్. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం.